Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టిన చంద్రబాబు. వాట్ నెక్స్ట్? కాపు రిజర్వేషన్ ఉద్యమ కేసుల ఎత్తివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎత్తివేతపై హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఏ ఒక్క కేసు లేకుండా అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఓ జీవోను విడుదల చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచింది. పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసు నెంబర్ల జాబితాను ప్రకటించింది. తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానంటూ 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ ఎంతకు అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రముఖ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆ సామాజిక వర్గ ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుని సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో రత్నాచల్ రైలును కూడా తగులబెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తరువాత కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు రిజిస్టర్ అయ్యాయి. తునిలో రైలును తగలబెట్టడం, స్థానిక పోలీస్ స్టేషన్పై దాడులు చేయడం వంటి ఘటనలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్, అప్పటి ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీలోని 109, 143, 147, 148, 149, 353, 440, 427, 435 వంటి కేసులు నమోదయ్యాయి. 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేసుల ఉపసంహరణ మొదలైంది. తొలి దశలో తుని బహిరంగ సభ, రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్పై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం ఇదివరకు ఎత్తివేసింది. 2020 జూలైలోనే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత అంటే తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. వాటి వివరాలను ఇందులో పొందుపరిచింది. తుని ఘటనకు సంబంధించిన కేసులను మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. 2019 మార్చి వరకు 121 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు, నగరం, మలికిపురం, బిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్లలో ఆయా కేసులు నమోదు కాగా వాటిని ఎత్తివేసింది. ఇప్పుడు వాటన్నింటిపైన అప్పీల్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ తాజాగా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి, ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. ఆయన తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారులపై ఎత్తివేసిన కేసులపై అప్పీల్కి వెళ్లాలని తాజాగా హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన ఎలా స్పందిస్తారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.